ఎండాకాలంలో తాగునీటి ఎద్దడిపై దృష్టి సారించారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. లీకేజీలు అవుతున్న పైప్ లైన్లకు మరమ్మతులు చేస్తున్నారు. నీటి సరఫరా లేని ప్రాంతాలకు ట్యాంకర్లతో వాటర్ సప్లై చేసేందుకు ప్లాన్ చేశారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి బల్దియాలో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చారు అధికారులు. గ్రేటర్ వరంగల్లో వేసవిలో తాగునీటిని సప్లై చేసేందుకు అధికారులు డివిజన్ల వారీగా మైక్రో ప్లాన్ తయారు చేశారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్లలో నగర జనాభా 11 లక్షల వరకు ఉండగా దాదాపు 2,25,000 గృహాలున్నాయి. తాగునీటి కోసం నగరంలో 1,81,000 నల్లా కనెక్షన్లున్నాయని అధికారుల రికార్డులను బట్టి తెలుస్తోంది. నగరానికి ప్రతిరోజు తాగునీరు అందించడం కోసం నగరం పక్కనే ఉన్న ధర్మసాగర్, వడ్డేపల్లి చెరువులతో పాటు కరీంనగర్ ఎల్ఎండి నీటిని ధర్మసాగర్, వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేటలోని 4 ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధి చేసిన తర్వాత వాటర్ను సరఫరా చేస్తున్నారు. ట్రైసిటీలోని అవసరాలకు ప్రతిరోజు దాదాపు 172 మిలియన్ లీటర్లకు పైగా నీళ్లు సరఫరా చేయాల్సింది. పైప్ లైన్ లీకేజ్ల వల్ల నీరు కొన్ని చోట్ల అందటం లేదని కాలనీవాసులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. చాలా చోట్ల పాత లైన్లు, నీటి ప్రెషర్ను తట్టుకోలేని పైపుల కారణంగా లీకేజీలు ఏర్పడుతున్నాయని అధికారులు చెప్తున్నారు. మరికొన్ని చోట్ల తక్కువ లోతులో వేసిన పైపులు, వాల్వుల్లో సమస్యలు, ఇష్టారీతిన తవ్వడం వల్ల పైపులు పగిలి లీకై నీరు వృధాగా పోతోందన్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. నగరంతో పాటు చుట్టూ ఉన్న విలీన గ్రామాల్లో పైప్ లైన్లకు లీకేజీలు ఏర్పడి నీరు వృధాగా పోకుండా చర్యలు చేపట్టేలా దృష్టి పెట్టారు అధికారులు. 5,000కు పైగా లీకేజీలను అరికట్టారు. నగర వ్యాప్తంగా 6 నుంచి 700 వరకు లీకేజీలు ఉండటంతో రోజుకు 30 MLD వరకు నీరు వృధా అవుతోంది. వేసవిలో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు ఈసారి లీకేజీలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. గ్రేటర్ ఇంజనీరింగ్ అధికారులు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఎప్పటికప్పుడు లీకేజీలు, పైప్ లైన్ రిపేర్లు చేసి తాగునీరు సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇంతకుముందు వాటర్కి ఇబ్బంది ఉండే కానీ ఇప్పటికి ఏం ఇబ్బంది లేదు. వాటర్ మంచిగానే వస్తున్నాయి. ఒకరోజు తప్పించి ఒకరోజు ఫుల్ మంచిగానే వస్తున్నాయి. వాటర్ తోటి ఏం ప్రాబ్లం లేదు. ఏం లీక్ అయినా కానీ ఎమ్మటే చేపిస్తారు. వాటర్ ట్యాంకీలు అయినా నీళ్ళతోటైనా ఏం ప్రాబ్లం లేకుండానే వస్తాను. అంటే చేస్తే ఎమ్మటే చేపిస్తారు. ఉన్న ప్రాబ్లం ఉన్నా మున్సిపాలిటీ ఫోన్ చేస్తే వాళ్ళు ఎమ్మటే యాక్షన్ తీసుకొని క్లియర్ చేస్తారు. తాగునీరు నిరంతరం సరఫరా అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు నగరవాసులు. వాటర్ రాలేదని సమాచారం అందిస్తే ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని తెలిపారు. తాగునీరు సప్లైలో అంతరాయం లేకుండా సరఫరా చేయాలని కోరుతున్నారు స్థానికులు. నీరు సమస్య బాగానే ఉందిలేండి, ఇప్పుడేం పర్వాలేదు, మంచిగానే ఉంది. వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిళ్ళు, దానికి చేస్తే వాళ్ళు తొందరగానే వచ్చి రెస్పాన్స్ అవుతున్నారు. మాకు వాటర్ డే బై డే బాగానే వస్తాయి. ఏ ప్రాబ్లం ఉన్నా మీ మున్సిపాలిటీ చెప్తే వాళ్ళు చేసేస్తారు. పోయిన లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగానే వస్తున్నాయి వాటర్. మాకు ఏ ప్రాబ్లం లేదు. డే బై డే బాగానే వస్తున్నాయి. మేము చాలా బాగానే వాటర్ యూజ్ చేసుకుంటాం. ఒకవేళ వాటర్ ఏమైనా రాకుండా ఉంటే మేము వెంటనే కాల్ చేస్తాము. వాళ్ళు వాటర్ ట్యాంక్ పంపిస్తారు, మాకు సప్లై చేస్తారు. గ్రేటర్ అధికారులు డివిజన్ల వారీగా మైక్రో ప్లాన్ రెడీ చేశారు. మిషన్ భగీరథ కనెక్షన్లు లేని ఏరియాల్లో చేతి పంపులు, బోర్లు రిపేర్లు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రేటర్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.